తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కల్లడి స్కూల్ నందు నిజామాబాద్ జిల్లా జూనియర్ బాయ్స్ హ్యాండ్బాల్ సెలక్షన్ని నిర్వహించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గంగమోహన్ చక్రు, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్లు తెలియజేశారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపిక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో మంచి ప్రతిభ కనబరిచిన 16 మంది క్రీడాకారులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో జనవరి 18, 19 మరియు 2025 కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోయే 46వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ బాయ్స్ హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారు, హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్, హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, ఎన్ఐఎస్ కోచ్ ఎండి జావిద్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, సుమన్, కిషోర్ మరియు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారులు రాహుల్, సాయిలు పాల్గొన్నారు.